గోవిందా 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 గోవిందా. తిరుమలేశుడిపై భక్తికి మాటలు ఉండవు. కొంతమందికి అది మాటల కందనిది, ఊహలకు కూడా వీలు కానిది. రోళ్లు పగిలే ఎండలో సెగలు కక్కే ప్రచండ బాణుడి బగబగల మధ్య భక్తులు తిరుమలకి పాదయాత్ర చేస్తున్నారు. కొంతమందికైతే కాళ్లకు చెప్పులు కూడా లేవు. కాళ్ళు బొబ్బలెక్కే రోడ్లపై వీళ్ళు ఎలా నడుస్తారన్నదే అర్థం కాని చిదంబర రహస్యం. తూర్పుగోదావరి జిల్లా రాజనగరానికి చెందిన 20 మంది భక్తులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వ్యవసాయ పనులు పూర్తి చేసుకున్న రైతులు మొక్కుబడిగా ఇలా నిప్పులు చెరిగే ఎండలో పాదయాత్ర మొదలుపెట్టారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. గత నెల 30వ తేదీన తూర్పుగోదావరి నుంచి బయలుదేరిన వీరు సోమవారం ఉదయం 9 గంటలకు ఏర్పేడు సమీపానికి చేరుకున్నారు. పాడి పంటలు, ఇంటిల్లిపాది అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు భక్తులు పేర్కొన్నారు. నేటి సాయంత్రానికి అలిపిరిని చేరుకుంటామని వారు తెలిపారు. పాదయాత్ర ఎక్కడి నుంచి అండి? తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామం. ఎక్కడికి వెళ్తున్నారు పాదయాత్రగా? తిరుమల. ఎన్నేళ్ళ నుంచి వెళ్తున్నారు? సుమారు 15 సంవత్సరాలు బట్టి, అంటే మా గురుస్వామి ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేశారు. మేమైతే ఇదే మొదటిసారి అండి రావడం. ఎన్ని రోజుల క్రితం బయలుదేరారు? మేము ఈ రోజుతో 15వ రోజు పూర్తిగా వస్తున్నాం. 30వ తారీఖుని బయలుదేరాం. ఇంకెంత రోజులు పడుతుంది తిరుమల? ఈ రోజు సాయంత్రం కల్లా మ్యాక్సిమం అలిపిరి చేరుకుంటాం. మొక్కు ఏమైనా ఉందా లేకపోతే? మాకు మ్యాక్సిమం అందరూ కూడా వ్యవసాయం చేసుకునేవాళ్ళు, కొంతమంది ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు. ఈ టైంలో బయలుదేరడం కారణం ఏంటంటే మా వ్యవసాయాలు పూర్తి అయిపోతాయి. మాకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చే దేవుడు ఆ 7 కొండల వాడు, ఆ కలియుగ దైవం మాకు కోరిన కోరికలు తీర్చినాడు. కాబట్టే మేము సుమారు 600 కిలోమీటర్లు, మరి ఈ రోజున ఉష్ణోగ్రత ఏ డిగ్రీలో ఉందన్నది అందరికీ తెలుసు. ఆ మండుటెండలో కూడా మేము సుమారు 20 మంది మొత్తం స్వామివారి భక్తులు, దీంట్లో 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మరి నిజంగా స్వామివారి దయ లేకపోతే మేము ఇన్ని కిలోమీటర్లు నడవడం అనేది అసాధ్యం. నిజంగా ఆ భగవంతుడు మాకు అటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన దయ వల్లే మేము ఇలాగా మండుటెండలో నడుచుకుంటూ వెళ్తున్నామంటే ఆ దేవుడు కృప మాకు ఉంది. అలాగే మేము ఎన్ని జిల్లాలు అయితే అన్ని జిల్లాలు దాటుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కూడా అందరినీ ఆ 7 కొండల వాడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. గోవిందరావరి జిల్లా నుంచి గోవింద గోవింద అనుకుంటూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ మరి మాకు ఎటువంటి నిప్పులు కానీ ఏమీ ఉండవండి. అవన్నీ లేవంటే కారణం ఆ 7 కొండల వాడి దయ. ఆయన దయ లేకపోతే 8 కిలోమీటర్లు మనం పాదయాత్ర చేయలేమండి. నిజంగా ఆయన దయ ఉంది కాబట్టే మేము ఇంత దూరం మరి నడవలుతున్నామంటే ఆ స్వామి దయ మా అందరికి ఇచ్చాడు కాబట్టి నేను నడవతాను. గోవింద 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 గోవింద. మాది రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామం నుంచి మేము ఈ 10 సంవత్సరాలు బట్టి ఈ పాదయాత్ర చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం పాడి పంటలు బాగుండాలని, మా వ్యవసాయాలు బాగుండాలని, ఈ రాష్ట్రం కూడా బాగుండాలని ఈ పాదయాత్ర చేస్తాం. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద, ఆపద ముక్కలవాడ అనాథ రక్ష గోవింద.